ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి నోటిఫికేషన్ డేట్లు అండ్ అలాగే మనకి ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటితో ఎండ్ అవుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజైతే మనకి రావడం జరిగింది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి తాత్కాలిక షెడ్యూల్ అయితే తయారు చేసిందన్నమాట. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తుంది. ఈలోగా ఈ నెల 4వ తారీఖు వరకు కాలేజీలకు కోర్సులు అదే సింగిల్ మేజర్లోకి మార్చేందుకు గడువైతే పొడిగించిందన్నమాట. అండ్ అలాగే ఆగస్టు 7వ తారీఖున ఈ సింగిల్ మేజర్ పైన నిబంధనలు జారీ చేయనుంది. అండ్ అలాగే ఆగస్టు 9 నుంచి 16 వరకు కాలేజీలకు, యూనివర్సిటీలకు అఫిలియేషన్ అయితే మంజూరు చేస్తాయన్నమాట. దీని తర్వాత ఆగస్టు 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు విద్యార్థులు ఆన్లైన్లో మనకి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే 21st నుంచి 24th వరకు వెబ్ ఆప్షన్లు అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ నెల 27వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత 28 తారీఖు నుంచి అంటే ఆగస్టు 28 నుంచి మనకి క్లాస్ అయితే స్టార్ట్ చేసేందుకు అనుమతిస్తారన్నమాట. కాగా ఈ సంవత్సరం ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు అయితే స్వీకరించాలని నిర్ణయించారు. విద్యార్థులు నేరుగా కాలేజీకి వెళ్ళి దరఖాస్తు సమర్పిస్తారన్నమాట. అయితే దీన్ని ఆఫ్లైన్ కూడా చేస్తారు. ఒకవేళ విద్యార్థి ఆఫ్లైన్, ఆన్లైన్లో రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఆఫ్లైన్ దరఖాస్తుకే తొలి ప్రాధాన్యం అయితే ఇస్తారన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు. ఆఫ్లైన్లో కోర్సు కాలేజ్లో సీటు రాకపోతే ఆన్లైన్లో ఎంపికల తర్వాత ప్రాధాన్యత ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎవరైతే 2 రకాలుగా చేసుకుంటారో వాళ్ళకి ఒకసారి ఆఫ్లైన్లోనే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అండ్ అలాగే మనకి ఏంటంటే ఈ డేట్స్లో మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 18న మనకి షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. 18 నుంచి 20 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అండ్ అలాగే 21st నుంచి 23rd వరకు మనకి వెబ్ ఆప్షన్లు, 21st నుంచి 24th వరకు చేంజ్ ఆఫ్ ఆప్షన్లు, 27న మనకి సీట్ అలాట్మెంటు, మనకి ఈ విధంగా మనకి టైం టేబుల్ అయితే ఉందన్నమాట. 28th నుంచి మనకి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చినా మీకైతే వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో.